హాయ్ మా అందరికీ నమస్తే. ఈరోజు మనం ప్రభాస్ అన్న కొత్త సినిమా అయిన రాజాసాబ్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పటికే రాజాసాబ్ మూవీ నుంచి పోస్టర్స్ టీజర్స్ వచ్చినా సరే స్టోరీ ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియట్లేదు. సో అందుకే ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనం ప్రిడిక్ట్ చేసి మాట్లాడుకుందాం. ఇది ప్రిడిక్టబుల్ స్టోరీ కాబట్టి ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఇంకా మొదలెడదామా? ఓపెన్ చేస్తే రాజాసాబ్ మూవీలో ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తాత మనవడు క్యారెక్టర్ చేస్తున్నాడు. రాజాసాబ్ అనేది వాళ్ళ తాత పేరు. అయితే ప్రభాస్ అన్న కూడా వాళ్ళ తాత పేరే పెట్టుకుంటాడు రాజాసాబ్ అని. ఈ సినిమా అంతా ఒక పాత రాజభవనం చుట్టూ తిరిగే కథ. భవనం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్. అది రాజుల కాలం నాటిదని అర్థం. ఆ భవనంలో ఎవరికి కనిపించిన మిస్టరీ ఉంటుంది. ఈ మూవీలో హర్రర్ థ్రిల్లర్ తో పాటు రొమాన్స్ కామెడీ కూడా ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ అన్నని ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ వాడిలా చూపిస్తారు. కానీ ప్రభాస్ అన్నకు ఒక రాజుల రిచ్ గా ఎంజాయ్ చేస్తూ బతకడం అంటే ఇష్టం. కానీ ప్రభాస్ అన్న దగ్గర అదే రాజాసాబ్ దగ్గర అంత డబ్బులు ఉండవు. అప్పుడు ప్రభాస్ అన్న తన గెటప్ మార్చి ఒక మాంత్రికుడి లాగా దెయ్యాలు పట్టుకునేవాడిలా వదిలించేవాడిలాగా చేసి ఆ వచ్చే డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత ప్రభాస్ అన్నకు ఈ డబ్బులు ఎటు సరిపోక పెద్ద జాక్పాట్ కొట్టాలని అనుకుంటాడు. అప్పుడే ప్రభాస్ అన్నకు ఈ భవనంలో ఉన్న మిస్టరీ గురించి తెలుస్తుంది. ఆ భవనంలో బంగారం వజ్రాలతో పాటు విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మన రాజాసాబ్ కి దెయ్యాల కంటే బంగారం వజ్రాలు ఇష్టం కాబట్టి ఎవరి మాట వినకుండా ఆ భవనంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన కొంతసేపటి తర్వాత ప్రభాస్ అన్న ఈ ఫోటోని చూస్తాడు. అండ్ అలాగే ఆ భవనం కూడా వాళ్ళ తాతగారిదే అని తెలుసుకుంటాడు. అప్పుడే రాజాసాబ్ కి వాళ్ళ తాతగారు కనిపిస్తారు. వాళ్ళ తాతగారు చనిపోలేదని చంపేశారని వాళ్ళ తాతగారు ప్రభాస్ అన్నకు చెబుతారు. మేబీ వాళ్ళ తాతగారి రోల్ 30 to 40 minutes ఉండే అవకాశం ఉంది. క్లైమాక్స్ లో వాళ్ళ తాతగారిని ఎవరు చంపారో తెలుసుకొని వాళ్ళందరినీ చంపి పగ తీర్చుకుంటాడు. ఇదే స్టోరీ మూవీలో ఉంటుందని నేను 100% చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో చెప్పాను అంతే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి మావా.